రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. విద్య, రైతాంగం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న హాస్టల్లో మౌలిక వసతులు సరైన సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వార్డులతో హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశం, రెసిడెన్షియల్ స్కూల్స్, ఐటీఐ, గురుకులాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పటికీ అనేక హాస్టల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. రైతులు పంటలు సాగు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ యూరియా, డీఏపీ ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతిరోజు వందలాది మంది రైతులు క్యాంప్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. 22A భూముల సమస్యతో అనేక మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్ మోతీసింగ్, ఎంపీడీఓ లలిత కుమారి, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. మరి ఐటీఐ స్కూల్స్ మీద, మరి మిగతా హై స్కూలు, ప్రైమరీ స్కూల్స్ మీద, మరి విద్యాశాఖకు సంబంధించి అన్నిటి మీద కూడా మరి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇవి కాకుండా ముఖ్యంగా ఈ మా దగ్గర జరిగే ఏదైతే హాస్టళ్లు ఉంటాయో మరి ఆ హాస్టళ్లకు మామూలుగా లేవు సమస్యలు, అంతా ఇంత కాదు. మరి ఈ హాస్టల్ ఎందుకు పెడుతున్నారు? మరి ప్రభుత్వం కనీసం బంద్ చేసుకోవాలి. మరి మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము అని చెప్పుకోవడం తప్ప, మరి ఇదివరకేమో ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ జిల్లాకు పోయి చెప్పుకుంటే పనులు అవుతాయి అని చెప్పి మరి ఒక ప్రజావాణి పెట్టిండ్రు. ఆ ప్రజావాణికి పోయి మళ్ళీ ఇప్పుడు మండల స్థాయిలో కూడా ప్రజావాణి పెట్టిండ్రు. ఏ వాణి పెట్టినా ఒక్క పైసా బోని అయితే అయితలేదు. నయా పైసా బోని లేని వాణిలు తప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నయా పైసా పని కూడా అయితలేదు. ఏ హాస్టల్లో పోయినా ఇప్పటిదాకా దాదాపు మరి 10-15 మంది హాస్టళ్లు వార్డెన్లు, దానికి సంబంధించిన సిబ్బంది వచ్చి మరి మాకు టాయిలెట్లు లేవు, కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, పిల్లలకు మరి వాళ్ళకి పడుకోవడానికి దుప్పట్లు లేవు, మరి ఇలాంటి కిచెన్ షెడ్లు లేవు, ఇలాంటి ఘోరాది ఘోరమైన మరి కంప్లైంట్స్ పాపం వాళ్ళు ఏడవడం ఒకటి తక్కువ. అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయి. ఒక బిల్డింగ్లోనేమో 400 మంది పిల్లలు ఉంటారు, ఒక రెంటెడ్ బిల్డింగ్నేమో 40 మంది ఉంటారు. మరి ఒక దాంట్లోనేమో ఇది ఎస్సీ అంటారు, ఇది బీసీ అంటారు, ఇది మైనార్టీ అంటారు. మరి రేషనలైజ్ చేస్తామని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రేషనలైజ్ ఇప్పటి వరకు ఏడ చేసిండ్రు. ఇలా కనీసం ఒక ఎస్సీల పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకొని బీసీలో కలుపుదామంటే వాళ్ళు మాకు బీసీ హాస్టల్ మేము ఎస్సీలను రానియమంటారు. ఇక్కడ ఉన్నోళ్ళు 10 మంది పిల్లలే ఉంటారు. మరి ఇలాంటి సమస్యలు వీటి మీద మరి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? ఒక్క పైసా కూడా శాంక్షన్ చేయకుండా హాస్టళ్ల మీద నిర్లక్ష్యం ఎందుకు? మరి ఇవన్నిటి మీద మరి ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్ కానీ, మైనార్టీ కానీ, మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఈ ఐటీఐ కానీ, మరి గురుకులాలు కానీ, మరి ఇవన్నిటి మీద కూడా మీరు ఎక్కడ ఏం చేసిరు? రేషనలైజేషన్ ఒక్కటి చెప్పురు కనీసం ఒక జిల్లాలకు. ఏం ప్రజావాణులు లేదు ఇప్పటి వరకు. ఒక వాణులు అని కూడా చెప్పుకుంటూ తిరుగుతారు, జిల్లాకు మీటింగ్ పెడతారు.